రూట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. జస్ట్ సి ఈ స్టేజ్కి మనం రావడానికి ఎంతమంది ఎన్ని త్యాగాలు చేస్తే ఈ స్టేజ్లో మనం ఉన్నాము. ఆడపిల్లలైతే నా స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీ చదవడానికి స్వతంత్రానికి అవకాశం అర్హత లేదు అన్నటువంటి పరిస్థితుల నుంచి ద హ్యాండ్స్ దట్ రాక్ ద క్రెడల్ రూల్స్ ద వరల్డ్, లాలించే చేతులు పాలించగలవు అని నిరూపించే స్టేజ్ వరకు మనందరం వచ్చామంటే ఎంతమంది త్యాగ ఫలం ఒక్కసారి మనందరం గుర్తు చేసుకోవాలి. 200 years ఆఫ్ ద కంట్రీ స్ట్రగుల్డ్ అండర్ బ్రిటిష్ అందరికీ తెలుసు. ఎట్లాంటి డేస్ నుంచి మనం ఈ స్టేజ్కి వచ్చాము. వాట్ సార్ట్ ఆఫ్ టెక్నికల్ అండ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ వీఆర్ బ్లెస్డ్ విత్. అంతవరకు ఎందుకు, మేము చూడనటువంటి ప్రపంచం మీరు చూస్తూ ఉన్నారు. ఒక్క ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్కి వెళ్ళాలంటే నాకు బాగా గుర్తుంది, చాలామంది స్టూడెంట్స్తో నేను షేర్ చేసుకున్నాను. అప్పట్లో చాలా చిన్న చిన్న టాపిక్స్ ఉండేవి. యూజెస్ అండ్ మిస్యూజెస్ ఆఫ్ టెలివిజన్ సెట్ అనే ఒక చిన్న టాపిక్ ఐ స్టిల్ రిమెంబర్. విజయవాడ సెంట్రల్ లైబ్రరీలో మా మేనమామని రిక్వెస్ట్ చేసుకొని సైకిల్ మీద మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఏవో బుక్స్, నాకు అర్థమైంది ఏంటో తెలిసిందేంటో నాకు కూడా తెలియదు, సంథింగ్ ఐ రెఫర్డ్, ఐ రోట్ 3 or 4 pages. లాస్ట్కి ఎస్ఏ రైటింగ్ ఓన్లీ 1 పేజ్లో రాయమంటే మళ్ళీ దాన్ని కన్సైజ్ చేసుకోవడానికి చాలా కష్టపడి ఫైనల్గా రాశాను. అఫ్కోర్స్ సరిత స్టూడ్ ఫస్ట్, ఐ కెన్ టెల్ వెరీ హ్యాపీలీ. ఈ రోజుల్లో అటువంటి టాపిక్ ఏ స్టూడెంట్కి ఇచ్చినా అంత కష్టపడవలసిన అవసరం ఉందా? లేదు. యు ఆర్ బ్లెస్డ్ విత్ దట్ సార్ట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. జస్ట్ విత్ ద టచ్ ఆఫ్ యువర్ ఓన్ ఫోన్ యూ కెన్ హ్యావ్ ది ఎంటైర్ వరల్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ప్రపంచం మొత్తం మీ చేతుల్లోనే ఉంది. ఇట్ ఈస్ అప్ టు యూ how you make the best use of all that technological and scientific advancement. హిస్టరీ ఖచ్చితంగా చెరిష్ చేసుకోవాల్సిందే. ఆ రోజుల నుంచి ఈ రోజుకి ఇంత బ్లెస్డ్గా ఉన్నంత ఆ పరిస్థితిని ఎంజాయ్ చేస్తున్నటువంటి మీరు, యూ హ్యావ్ టు ఆస్క్ టు యువర్ కాన్షియస్ హౌ బెస్ట్ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ దోస్ ఆపర్చునిటీస్. సమాజం ఇస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం, టెక్నాలజికల్ అండ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్తో పాటు వన్స్ యూ జస్ట్ రిఫ్రెష్ యువర్ మెమరీ, రాజ్యాంగం ఎంత చక్కటి హక్కులు మనకిస్తూ ఉందో. ఆ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ స్టూడెంట్స్కి కానీ చిల్డ్రన్కి కానీ వాట్ సార్ట్ ఆఫ్ ఫెసిలిటీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఎస్పెషలీ టు లేడీస్. And see what sort of law is there especially for students and in special reference to ladies. How best are we making use of it అని ఒకసారి మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మన కాన్షియస్ చెప్తుంది, నేను ఇంకా చదవగలను, ఇంకా కష్టపడగలను, ఇంకా సేవ చేయగలను, ఇంకా ఏదో సాధించగలను అని మీ మనస్సాక్షి మీకే ఖచ్చితంగా చెప్తుంది. బికాస్ ఆ హిస్టరీని ఒక్కసారి మీరు తలుచుకుంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వచ్చామో అని తెలుసుకుంటే హౌ బ్లెస్డ్ యు ఆర్ అనేది తెలుస్తుంది. అంత బ్లెస్సింగ్స్ ఎంజాయ్ చేస్తున్నటువంటి మీరు, మేము, ఇన్క్లూడింగ్ అస్, we have to make the best use of it and we have to walk that extra mile because సమాజం మన మీద అంత నమ్మకం పెట్టుకుంది. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేస్తే టుమారో యూ కెనాట్ గివ్ అ బ్రైటర్ ఫ్యూచర్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. అంత గొప్ప వాళ్ళ పేర్లు చెప్పుకోవడానికి ఈరోజు ఇంకేం పేర్లు మిగిలకపోతే మళ్ళీ అదే పేర్లు కంటిన్యూ అయిపోతాయి నెక్స్ట్ జనరేషన్ కూడా. చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీలో 4 పేర్లు కూడా లేకపోతే ఎట్లా? ఏ వేదిక మీద మాట్లాడాలన్నా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్, స్వామి వివేకానంద అంటే వాళ్ళు సూర్యుడు ఉన్నంత వరకు వాళ్ళ పేర్లు చిరస్థాయిగా ఉంటాయి. కానీ ఆ పేర్లు పక్కన మేము కూడా ఉండాలి అనే ఒక ఆశయం మీలో ఉండాలి, అది రేకెత్తించాలి అనేదే నా చిన్న ప్రయత్నం. సో నెక్స్ట్ ఒక 10 years తర్వాత నాలాంటి వాళ్ళకి ఎవరికన్నా మాట్లాడడానికి అవకాశం వస్తే ఆ గొప్ప గొప్ప మహనీయుల పేర్లు పక్కన వారి తర్వాత క్రమంలో చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీలో చదివినటువంటి స్టూడెంట్స్ పేర్లు ఉండాలి అని నా చిన్న ఆలోచన, ప్రార్థన. ఆ స్టేజ్కి మీరందరూ వెళ్ళాలి అంటే
నాట్ జస్ట్ హార్డ్ వర్క్ బట్ స్మార్ట్ వర్క్. ఆ ఇంథూజియాజం ఉండాలి, ఆ స్పిరిట్, ఆ ప్యాషన్ ఉండాలి. ఏదో చదివేమంటే చదివాము, వెళ్ళామంటే వెళ్ళాము, ఉద్యోగం వచ్చిందా అంటే వచ్చింది, పెళ్లి చేసుకున్నాం అంటే చేసుకున్నాం. నో. సినిమాలో చూసారుగా, తిన్నామా తెల్లారిందా, అదేనా? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంటే కాదు. బికాస్ సొసైటీ ఈస్ ఎక్స్పెక్టింగ్ సో మచ్ ఫ్రమ్ యూ, ఓన్లీ ఫ్రమ్ యూత్. స్వామి వివేకానంద చెప్పిన యూత్ కోసం చెప్పినటువంటి మాటలు ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. మీ ఇంట్లో, మీ రూమ్లో ఆ పోస్టర్స్ ఖచ్చితంగా ఉంటే యూ హ్యావ్ దట్ బబ్లింగ్ స్పిరిట్ టు డూ సంథింగ్ ఫర్ ద నేషన్. యు నో ఎవ్రీ వన్, పివి సింధు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నటువంటి టైంలోనే ఇంకొక లేడీ, షీ ఆల్సో వన్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా. కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ టెల్ హూ ఇస్ షీ? పాడన్, పేరు చెప్పగలరా? మీలాంటి ఇంజనీరింగ్ స్టూడెంటే, అందుకనే మీకోసం చెప్తున్నాను ఆమె పేరు. షీ ఈస్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ జస్ట్ లైక్ యూ, మిస్ మాన్సీ జోషి. యు నో మిస్ పివి సింధు, నౌ షీ ఈస్ పద్మ అవార్డీ కూడా అయ్యారు. ఆమె మనకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన సమయంలోనే ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉన్నటువంటి మిస్ మాన్సీ జోషి, ఇట్ సీమ్స్ షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఆన్ రోడ్. ఆ యాక్సిడెంట్ లాస్ట్ ఇయర్ విషయమే, నేను ఎప్పుడు హిస్టరీ చెప్పట్లే, ఎప్పుడో హిస్టరీ సంగతి చెప్పట్లే, లాస్ట్ ఇయర్ ఇష్యూనే మీతో షేర్ చేసుకుంటున్నాను. షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ దానివల్ల షీ గాట్ హర్ లెఫ్ట్ లెగ్ యాంప్యూటేటెడ్. ఎడమ కాలు యాంప్యూటేషన్ గురైతే హర్ డ్రీమ్, హర్ ప్యాషన్, హర్ అంబిషన్ ఈజ్ టు బికమ్ అ గుడ్ స్పోర్ట్స్ పర్సన్. తనకి బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం అంట. షీ డింట్ లూజ్ హర్ ప్యాషన్. కాలు పోయింది కదా అంటే జీవితం మొత్తం పోయింది అనుకోలే. చాలామంది స్టూడెంట్స్ అట్లా అనుకుంటున్నారు. మార్కులు రాలేదని ఆత్మహత్యలు చేసుకునేటటువంటి స్టూడెంట్స్ని చూస్తున్నాం. లవ్ లెటర్ ఇస్తే అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చూసాం. నాతో మాట్లాడుతూ ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని ఆత్మహత్య చేసుకునేటటువంటి అమ్మాయిలను చూసాం, చదువుకున్న వాళ్ళే. అలాంటి వాళ్ళకి ఒక పాఠం చెప్తూ మాన్సీ జోషి లెఫ్ట్ లెగ్ యాంప్యుటేషన్ అయినప్పటికీ కూడా ఇట్ సీమ్స్ షీ వర్క్డ్ వెరీ హార్డ్. పారా బ్యాడ్మింటన్ అంటే దివ్యాంగులు ఆడేటటువంటి బ్యాడ్మింటన్, పారా బ్యాడ్మింటన్లో షీ బ్రాట్ గోల్డ్ మెడల్ టు ఇండియా. సచ్ గ్రేట్ లేడీ. ఎప్పుడో బీసీ నాటి సంగతి నేను చెప్పట్లా, లేదా మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్టోరీ కూడా నేను చెప్పట్లేదు. లాస్ట్ ఇయర్ జరిగిన ఇష్యూనే. అండ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ జస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెటర్నిటీ, షీ ఈస్ ఫ్రమ్ యువర్ ఓన్ ఫ్రెటర్నిటీ, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్. అట్లాంటి ప్యాషన్ అందరికీ కావాలి, అంత ఎంతూజియాజం కావాలి, అంత ఇంట్రాస్పెక్షన్ కావాలి. మనలో ఉన్నటువంటి శక్తి మనకు తెలియాలి. అది తెలియాలి అంటే మన కోసం మనం టైం కేటాయించాలి. కానీ మన కోసం మనం టైం ఎక్కడ కేటాయిస్తున్నాం? వీఆర్ టోటలీ ఇండల్జ్డ్ ఇన్ సంథింగ్. హ్యాపీనెస్ అనేది తెలియకుండా ఎంటర్టైన్మెంటే హ్యాపీనెస్ అని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ క్షణికానందాన్ని ఇచ్చేటటువంటి ఎంటర్టైన్మెంట్లోనే యువత కొట్టుకుపోతే, యువతే ప్రపంచం, యువతే ఫ్యూచర్ అని చెప్పినటువంటి ఆ మహనీయుల యొక్క మాటలు నిజం కావు. హ్యాపీనెస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. దానికి ఒక చిన్న స్టోరీ చెప్పాలి. అట్లాంటి హ్యాపీనెస్, అంత పర్సివరెన్స్, అంత హార్డ్ వర్క్ మన అందరిలో ఉండాలి అంటే మీ అందరికీ తెలిసిన ఒక స్టోరీనే. ఒక మనిషి మీలాంటి వాడే, అతను విత్తనాలు వేసాడంట. ఒకటి ఫాన్ ట్రీ. ఫాన్ అందరికీ తెలుసు కదా, గ్రీన్ కలర్, అంటే ఒక పెద్ద ట్విగ్ ఉండి పక్కన మళ్ళీ చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి. లష్ గ్రీన్ కలర్ ఉంటుంది ఫాన్. ఫాన్ ఈస్ అ సింబాలిక్ ఆఫ్ లగ్జూరియస్ వైబ్రెంట్ గ్రీన్ కలర్ వచ్చేటటువంటి మొక్క అది. ఆ ఫాన్ ట్రీ సీడ్స్ వేసాడంట. అదే ప్లేస్లో ఒక పక్కన బ్యాంబూ ట్రీ సీడ్స్ కూడా వేసాడంట. అందరికీ స్టోరీ అర్థమైపోయి ఉంటుంది. నేను బ్యాంబూ అనగానే నేనేం చెప్పదలుచుకున్నాను చాలామందికి నాకు తెలిసి అర్థమైంది అనుకుంటున్నాను. ఆ ఫాన్ ట్రీతో పాటు బ్యాంబూ ట్రీ సీడ్స్ కూడా వేసిన అతనికి ఫాన్ ట్రీ నాటిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా 2 డేస్లోనే అది స్ప్రౌట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి సాప్లింగ్ స్టార్ట్ అయిపోయింది ఫాన్ ట్రీ. రెండో రోజు 3వ రోజుకి సాప్లింగ్ కూడా వచ్చేసింది. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే నిన్న మొన్న నాటాను అప్పుడే వచ్చేసింది అని. కానీ బ్యాంబూ ట్రీ సీడ్
తెలుసు కదా ఎంతకాలం పడుతుందో. ఏమి రాలా, డిసప్పాయింట్ కాలేదు అతను, చాలా పర్సివరెన్స్తో ఉన్నాడు. మేబీ హీఈస్ ఆల్సో ఫ్రమ్ చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ అనుకుంటా. అంత పర్సివరెన్స్, పేషెన్స్ ఉంది అతనికి. అట్లాగే కొన్ని రోజులు చూసాడు, ఆ ఫోన్ ట్రీ చాలా పెద్దగా అయిపోయింది. ఒక నెక్స్ట్ ఇయర్ కల్లా, సంవత్సరం తిరిగేటప్పటికి చక్కగా మంచి గ్రీన్ కలర్ కనిపిస్తుంది, కానీ బ్యాంబూ ట్రీ సీడ్ ఏం రాలేదంట. బట్ స్టిల్ హీ డింట్ లూజ్ కాన్ఫిడెన్స్, సంథింగ్ ఈజ్ దేర్, లెట్ మీ వెయిట్ అనుకున్నాడు. సెకండ్ ఇయర్ హీ హస్ సీన్ ఫోన్ ట్రీ పెద్దదైంది, బ్యాంబూ ట్రీ స్ప్రౌటింగే స్టార్ట్ కాల. థర్డ్ ఇయర్ లిటిల్ డిసప్పాయింట్మెంట్ కనిపించింది, ఫోన్ ట్రీ బికేమ్ వెరీ బిగ్, బ్యాంబూ ఇంకా రాలేదు. అరే ఏం జరుగుతుంది, నేనేమైనా మిస్టేక్ చేశానా అనుకున్నాడు. బట్ స్టిల్ హీఈస్ నాట్ డిసప్పాయింటెడ్, ఇంకా పర్సివరెన్స్, పేషెన్స్ అట్లానే ఉంది. ఫోర్త్ ఇయర్ దిస్ ట్రీ బికేమ్ వెరీ బిగ్, అక్కడ ఇంకా స్ప్రౌట్ రాలేదు. అండ్ నెక్స్ట్ కేమ్ ద ఫిఫ్త్ ఇయర్. ఆ ఫిఫ్త్ ఇయర్కి ఫర్న్ ట్రీ చాలా పెద్దదైంది, మీ చలపతి కాలేజీలో ఉన్న మొక్కలు అంత పెద్దవైనాయి. అండ్ అప్పుడు మొదలైందంట బ్యాంబూ ట్రీలో చిన్న స్ప్రౌట్ పైకి వచ్చిందంట. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. 5 years పట్టింది, 5 years. ఆ 5 years వరకు ఆయన పేషెన్స్, ఆయన పర్సివరెన్స్ అట్లానే ఉంచాడు, ఎక్స్పెక్టింగ్ దేర్ వుడ్ బి సంథింగ్ గుడ్ ఫర్ మీ. నా ప్రయత్నంలో లోపం లేదు, దానికి వాటరింగ్ వేయడం కానీ, షేడ్ కానీ, టెంపరేచర్ కండిషన్స్ కానీ అన్నీ మెయింటైన్ చేస్తున్నాను యాజ్ పర్ నార్మ్స్. సో నా ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు, కాబట్టి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది అని అంత పేషెన్స్ తోటి, అంత పర్సివరెన్స్ తోటి వెయిట్ చేశాడు. యు నో, టు ది అట్మోస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ హిమ్, 5 years తర్వాత స్ప్రౌట్ వచ్చినటువంటి ఆ బ్యాంబూ ట్రీ, విత్ ఇన్ 6 months ఇట్ హాస్ గ్రోన్ 100 feet టాల్. 100 అడుగులు ఎత్తు ఆ మొక్క పైకి ఎదిగిందంట. 100 అడుగులు 6 నెలల్లో. అంటే వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆల్ దిస్ టైమ్? ఆ రూట్స్ని అంత స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఇట్ హ్యాస్ టేకెన్ 5 years to strengthen its roots to withstand 100 feet tall plant. అంత పేషెన్స్, అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుంది. ఈనాటి యూత్కి అంత పేషెన్స్, పర్సివరెన్స్ ఉందా అంటే డౌటే. మేబీ యూ పీపుల్ ఆర్ ఎక్సెప్షనల్. అంత పేషెన్స్, అంత పర్సివరెన్స్, అంత రూట్స్ని స్ట్రెంగ్తన్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఉందా అంటే మనల్ని మనం ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే తెలుస్తుంది. అంత కాన్ఫిడెన్స్ కావాలి, మీ ప్రయత్నంలో అంత కాన్ఫిడెన్స్ కావాలి, రిజల్ట్ మీద అంత పర్సివరెన్స్, అంత పేషెన్స్ ఉండాలి. కానీ చాలా టైంలో, చాలా సందర్భాల్లో పోలీస్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళకి, చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు సైతం మార్కులు రాలేదనో, ఇంట్లో వాళ్ళు ఇష్టమైంది కొనివ్వలేదనో సూసైడ్స్ చేసుకుంటే, ఎక్కడో ఎడ్యుకేషన్లో లోపమా, లేకపోతే వీళ్ళకి నేర్పించే విధానంలో లోపమా, ఇంట్లో లోపమా, సమాజంలో లోపమా అని ప్రశ్నించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫర్ స్మాల్ థింగ్స్ స్టూడెంట్స్ కమిటింగ్స్ టు సూయిసైడ్స్. ఎందుకు అంటే ఇలాంటి ఆ చిన్న చిన్న మోరల్ సైన్స్ స్టోరీస్ తెలుసుకునేటటువంటి వ్యవధి మనకు ఉండట్లా. ఎడ్యుకేషన్ సిస్టమ్ని క్రిటిసైజ్ చేసే అంత పెద్దదాన్ని నేను కాదు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇట్లాంటి కష్టం ఉండాల్సిందే. కానీ అలాంగ్ విత్ దట్ లిటరసీ, మ్యాజిక్ ఆఫ్ నంబర్స్, మార్క్స్, గ్రేడ్స్, ర్యాంక్స్, వాటితో పాటు జీవితానికి అంత ఎత్తు ఎదగడానికి కావాల్సినటువంటి పాఠాలు కూడా అందరూ అలవర్చుకోవాలని నేను చెప్తున్నాను, అంతే. సో వాట్ ఐ వాంట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్, Number 1, count your blessings. Go back to the roots and history. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి మనం వచ్చాము అని ఒక్కసారి తెలుసుకోవాలి. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల నేను ఎంత బాగా దాన్ని యూజ్ చేసుకుంటున్నాను అని తెలుసుకోవాలి. ఎంతోమంది త్యాగ ఫలం ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నటువంటి స్వాతంత్రం, దానికి ఎంత జస్టిస్ చేస్తున్నాము అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దానికి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కావాలి. You have to walk that extra mile. Never ever give up in your life. You have to dare to dream and you have to strive to achieve that dream. కలలు కంటానికి ధైర్యం చేయాలి. ఆ కలలు సాకారం చేసుకోవడానికి ఆఖరి నిమిషం వరకు శ్రమించాలి.
అదే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ నుంచి కావాల్సింది. దానికి ఆ హార్డ్ వర్క్తో పాటు ఆ స్మార్ట్ వర్క్ కూడా ఖచ్చితంగా కావాలి. దానికి కావాల్సినటువంటి పేషెన్స్ అండ్ పర్సివరెన్స్, ఆ రూట్స్ని అంత స్ట్రాంగ్గా స్ట్రెంగ్తన్ చేసుకొని 6 నెలల్లో 100 అడుగులు ఎత్తుకెళ్ళి గాలి వాన అన్నిటినీ తట్టుకోగలిగేటటువంటి కెపాసిటీ చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ అందరిలోనూ రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, Novum 2020, your voyage towards excellence should bring you to a life of colorful, చాలా కలర్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్ లైఫ్ మీకు పర్సనల్గా ప్రొఫెషనల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకోవాలి, పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకోవాలి, మార్చుకోలేనిది ఏదీ లేదనేది అందరం మనం గమనించుకోవాలి. ఎందుకు అంటే తోచినట్టుగా అందరి రాతని బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. God bless you all. Thank you for giving me this wonderful opportunity. In Novum 2020 Voyage Towards Excellence ఈ ప్రోగ్రాంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్కి సాదరంగా ఆహ్వానించినటువంటి CEO గారికి, నేను చెప్పిన 4 విషయాలు శ్రద్ధగా విన్నటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.